నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు వార ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహస్థితుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రభావాలు ఎలా ఉంటాయి, వీరు ఏమి చేయాలి, ఏ పరిహారాలు పాటించాలి అనే అంశంలో తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశిలో ఉండే విద్యార్థులను చూసినట్టయితే పరీక్షల్లోనూ ఇంటర్వ్యూల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు, ర్యాంకులు సాధిస్తారు, విజయాన్ని కూడా పొందే అవకాశం కనబడుతోంది. అయితే ఉపాధ్యాయుల యొక్క సూచనలు మీరు తప్పనిసరిగా పాటించండి. మీ టీచర్స్ ఏం చెప్తారో, ఏం గైడెన్స్ ఇస్తారో దాన్ని మీరు అమలుపరిచినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతుంది. అయితే విదేశాలు వెళ్ళి అక్కడ చదువుకోవాలి, అక్కడ స్థిరపడాలి అని అనుకున్న వాళ్లకు ఇది కరెక్ట్ టైము. దానికి తగిన ఏమి ప్రణాళికలు వేసుకుంటారో, ఏం ప్లాన్స్ వేసుకుంటారో, ఏ పనులు చేస్తే మీరు అక్కడికి వెళ్ళగలుగుతారో అంటే అప్లికేషన్ పెట్టడము, ఎంక్వైరీ చేసుకోవడము, అక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి అనేది ఎంక్వైరీ చేసుకోవడము, ఇలాంటి పనులు బ్యాక్ ఎండ్ పనులు ఉంటాయి కదా, ఆ బ్యాక్ ఎండ్ పనులన్నిటికీ కూడా ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా మీ యొక్క టీచర్స్ని కానీ, పెద్దవాళ్ళతో కానీ, లేదు అంటే మీ యొక్క బంధువులతో కానీ ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది వాళ్ళ సలహాలు తీసుకున్నట్టయితే మరింత మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక ప్రయోజనకరంగా అంటే ఈసారి మీకు సక్సెస్ అయ్యే అవకాశంతో పాటుగా మీరు ప్రమోషన్స్ పొందడము, ప్యాకేజీ పెరగడము, దీంతోపాటు స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే మీరు ఈ ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి హై ఎండ్ ప్యాకేజీతో వెళ్ళే అవకాశాలు కూడా ఈ సమయంలో కనబడుతున్నాయి. కొంతమందికి ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశము, మీ క్యాడర్ మారే అవకాశం కూడా కనబడుతుంది. ప్రభుత్వ పరంగా చూసినట్టయితే కనుక మీకు ప్రమోషన్స్ రావడము, వేరే ప్రాంతాలకి బదిలీ అయ్యే అవకాశము గోచరిస్తోంది. అయితే ప్రైవేటు పరంగా చూసినట్టయితే కొంతమందికి అంటే కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా, గతంలో మీరు చేసిన తప్పిదాలు కావచ్చు లేదా నెగ్లిజెన్సీ కావచ్చు, కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశం గోచరిస్తోంది. నిరాశ చెందకండి. దానికి తగిన ప్రణాళికలు కానీ, అది ఎందుకు వచ్చింది అనే విషయాన్ని కనుక మీరు యోచించినట్టయితే కనుక కొంత లాభదాయకంగా ఉండబోతోంది. ఇలాంటి ఫేస్ చేస్తున్న ఉద్యోగస్తులు జాగ్రత్తలు తీసుకోండి, పెద్దల సలహా తప్పనిసరిగా తీసుకోండి. అయితే వ్యాపార, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో ఉన్న వారికి స్థిరమైన ఆదాయం ఉంటుంది. అయినప్పటికీ ఖర్చులు కూడా సమానంగానే ఉండబోతున్నాయి. 10 రూపాయలు లాభం వచ్చిందంటే 10 రూపాయల ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. అది ఎక్కడ తగ్గించుకోవాలి అనేది బ్యాలెన్స్ చేసుకుంటే 10 రూపాయలు పెట్టే ఖర్చుని 5 రూపాయలతో సరిపుచ్చుకొని మిగిలిన 5 రూపాయలు దాచుకునే ప్రయత్నంలాగా, ఏదైనా పెట్టుబడి ప్రయత్నంలాగా చేసినట్టయితే కనుక లాభం వచ్చే అవకాశం ఉంది. ఇది ఉదాహరణగా మాత్రమే చెప్పాను. దానికి తగ్గట్టుగా మీరు మీ యొక్క ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చుల్ని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ప్రాఫిట్ మార్జిన్ కూడా మీకు పెరిగే అవకాశం గోచరిస్తోంది. అంటే మీకు గతంలో అనుకున్న మార్జిను ఇప్పుడు ఈ వారంలో పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. వెండి, బంగారు వర్తకులకు కూడా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పిస్తే పెద్దగా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రాశిలో ఉండేవారికి కనపట్టలేదు. అయినప్పటికీ మీరు జాగ్రత్తలు పాటించండి. మెంటల్గా కానీ, మానసికంగా అంటే బ్రెయిన్ పరంగా, మనసు పరంగా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. స్ట్రెస్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే సాగుకు అనుకూలమైన వాతావరణం మీకు ఈ వారంలో కలగబోతోంది. తక్షణమే మీరు ఏదైతే వేద్దామనుకుంటున్నారో ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే రైతులకు నూతన విత్తనాల మీద అంటే మీరు విత్తనాలు కొనేటప్పుడు ఏ సాగు చేయాలనుకుంటున్నారో ఆ సాగుకు సంబంధించిన విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అవి ఎక్స్పైరీ అయిపోయినవా, చెడ్డవా అనే విషయాన్ని కొంచెం పరిశీలన చేసుకోండి. అయితే సాగులో పాత పద్ధతులను మీరు మార్చేయండి. కొత్తగా అప్డేట్ అయ్యే ప్రయత్నం ప్రతి ఒక్క రైతు చేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. శుభకార్యాలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి ధనం కూడా సమకూరే అవకాశం ఉంది. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కూడా కనబడుతున్నాయి. స్థిరచరాస్తులను కూడా
అందుకునే అవకాశం కనబడుతోంది. అయితే పిల్లల ప్రగతిలో మాత్రము కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. పిల్లల ప్రవర్తనను పెద్దలు పర్యవేక్షించే ప్రయత్నం చూసుకోండి. అంటే సూపర్విజన్ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అసలు వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఇలాంటి వాటి మీద పెద్దలు, పేరెంట్సు దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే స్నేహితులు, మిత్రవర్గం ద్వారా మీకు కలిసి వచ్చే అవకాశము, మంచి పేరు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కౌన్సిలింగు, కమిటీ లెవెల్లో నియామకాలు జరుగుతాయి కాబట్టి దానికి మీరు అప్లై చేసుకోవాలంటే కనుక ఇది సరైన సమయము, వెంటనే అప్లై చేసుకోండి. గెలిచే ప్రయత్నం కనబడుతోంది. అయితే ఆర్థిక పరంగా చూసినట్టయితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు కూడా మీకు నియంత్రణలో ఉంటాయి. ఇదివరకు ఖర్చులు నిరాఘాటంగా నియంత్రణ లేకుండా అన్కంట్రోల్డ్గా మీకు ఖర్చులు ఎక్స్పెన్సెస్ ఉంటే ఈసారి ఖర్చుల్లో మీకు కంట్రోలింగ్ పవర్ అనేది వస్తుందన్నమాట. అయితే పెట్టుబడులకు ఇది కరెక్ట్ సమయము. ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే భూమి మీద కానీ, షేర్స్ మీద కానీ, లేదా విదేశాల్లో కానీ ఎక్కడైనా పెడదాము అని అనుకుంటే కనుక ఇది రైట్ టైము, ఉపయోగించుకోండి. అయితే సామాజికంగా చూసినట్టయితే ప్రతి ఒక్కరూ కూడా సేవా కార్యక్రమాల్లో, అంటే ఈ రాశిలో ఉండేవారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తద్వారా గుర్తింపును కూడా పొందే అవకాశం కనబడుతోంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే రచయితలకు, సంగీత కళాకారులకు విశేషమైన ప్రతిభతో పాటు, అవకాశాలతో పాటు ధనం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఆహ్వానాలు అందుతాయి, అందుకునే అవకాశం తప్పనిసరిగా చేసుకోండి. ఐటీ కాంట్రాక్టుదారులకు చూసుకున్నట్టయితే కొత్త క్లయింట్లు మీకు వచ్చే అవకాశము, పాత క్లయింట్లు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్లో మీరు ఎవరైనా భాగస్వామ్యం చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ సమయం కరెక్ట్ సమయం కాబట్టి వెంటనే ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారాలు, హయగ్రీవుడికి అంటే హయగ్రీవ స్వామికి పూజ చేయించుకోండి. దేవాలయాల్లో కానీ మీరు ఇంట్లో పూజ చేసుకున్న హయగ్రీవుడిని ఈ వారంలో మీరు ఉపాసన చేసుకోవాలి, మంత్రాలు చదువుకోవాలి. అయితే పసుపు మరియు గోధుమతో పూజా సామాగ్రిలు ఏర్పాటు చేసుకోండి. ఆ రంగు వస్త్రాలను ధరించే ఏర్పాటు చూసుకోండి. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం హయగ్రీవాయ నమః. ఈ మంత్రాన్ని 27 సార్లు ఈ వారం రోజుల పాటు చదివే ప్రయత్నం చేసుకోండి. గురువారం రోజు మాత్రము గోశాలకు వెళ్ళి గోవుకు సంబంధించిన పూజ చేసుకున్నట్టయితే ఏదైనా గ్రహాల్లో కనుక లేదా మీ జాతకంలో కనుక తప్పులు అంటే దోషాలు ఉన్నట్టయితే కనుక పోయే అవకాశం కనబడుతుంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.